నమస్తే వెల్కమ్ టు న్యూస్ ప్లేస్ ముందుగా హెడ్లైన్స్ ఆపరేషన్ కగార్ కు బ్రేక్ దశల వారీగా బలగాలు వెనక్కి ఇస్రోకు భద్రత పెంపు శ్రీహరికోటలో భారీ బందోబస్తు కాశ్మీర్లో సీఎం ఓమర్ పర్యటన దాడుల్లో దెబ్బతిన్న ఇండ్ల పరిశీలన దాడులతో విరుచుకుపడుతున్న పాక్ సమర్థవంతంగా తిప్పికొడుతున్న సైన్యం ఆపరేషన్ సింధూర్ ప్రభావం ఆపరేషన్ కగార్పై పడింది. భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్రెగుట్టల నుంచి సీఆర్పీఎఫ్ బలగాలను దశల వారీగా వెనక్కి రప్పిస్తున్నారు. సీఆర్పీఎఫ్ జవాన్లను హెడ్ క్వార్టర్స్ చేరుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పామునూరు, ఆలుబాక, పెద్దగుట్ట నుంచి బలగాలు వెనక్కి మళ్లుతున్నాయి. ఆదివారం ఉదయం లోపు సరిహద్దుల్లోకి వెళ్లనున్నాయి. ఛత్తీస్గఢ్ వైపు ఆపరేషన్ కగార్ యథావిధిగా కొనసాగనుంది. ఓకే అన్న అలా ఉండండి. జమ్మూ కాశ్మీర్లో సీఎం ఓమర్ అబ్దుల్లా పర్యటించారు. పాక్ దాడిలో ధ్వంసమైన ఇళ్లను ఆయన పరిశీలించారు. బాధితులను పరామర్శించి వారితో సంభాషించారు. అక్కడ స్థానికులతో సీఎం క్రికెట్ కూడా ఆడారు. జమ్మూలో ఏదో జరిగిపోయిందని అనుకున్న వారికి సీఎం ఓమర్ అబ్దుల్లా నిజాలు వెల్లడించారు. పాకిస్తాన్ డ్రోన్ల వల్ల చిన్న నష్టం కూడా జరగలేదని ఆయన చూపించారు. ఉదయమే జమ్మూలో పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన కాశ్మీర్ ఎంత ప్రశాంతంగా ఉందో అని తెలియజేసే ప్రయత్నం చేశారు. ఓమర్ పర్యటనను దేశ ప్రజలు ప్రశంసిస్తున్నారు. Has in fact gone to third property now. वो आगे नहीं जा सकते हैं ना, आप इधर ही रहते हैं. वहाँ से विजुअल तो नहीं बन रहा है. गाड़ी कैमरे में ड्राइवर को कैसे कॉल करो. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ అలర్ట్ అయింది. దేశంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో గస్తీని పెంచింది. ఈ నేపథ్యంలోనే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు భద్రతను పెంచారు. శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం షార్ సెంటర్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షారుకు సంబంధించి 700 నుండి 1000 మంది సిఐఎస్ఎఫ్ భద్రతా దళాలను ఉంచారు. దీంతో పాటు సమీపాన ఉన్న బంగాళాఖాతం సముద్ర తీరం వద్ద కూడా బందోబస్తును పటిష్టం చేశారు. భారత ఆర్మీ బేస్లను ధ్వంసం చేసినట్టు పాకిస్తాన్ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తోందని అన్నారు ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ. భారత ఆర్మీ బేస్లకు ఎక్కడా నష్టం జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆపరేషన్ సింధూర్పై ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మాట్లాడిన ఆయన ఇండియన్ S-400 సిస్టంతో పాటు సిర్సా, సూరత్ ఘర్లోని ఎయిర్ ఫీల్డ్స్ను ధ్వంసం చేసినట్టు పాక్ దుష్ప్రచారం చేస్తుందని, ఇవన్నీ తప్పుడు ప్రచారాలంటూ ఆయన కొట్టిపారేశారు. పాకిస్తానీ claims about activities that they have undertaken continue to be heavy on lies, misinformation and propaganda. And on top of that, this is peddled by Pakistani state agencies. The claims that they have made about attacking and destroying various places, various military installations and facilities, as has been pointed out by my colleagues here this morning, are completely false.
The claim about the Air Force station in Sirsa being destroyed, completely false, as you've seen. The claim about the Air Force station in Suratgarh being destroyed, completely false again, as you have seen. There's a claim that has been made that the S-400 base at Adampur was destroyed, completely false once again. Claims have been made about large sections of Indian critical infrastructure, power systems, cyber systems, etc. being attacked and destroyed, completely false. I would urge all of you and all those who watch this not to be misled by this tissue of lies that is being peddled by the Pakistani state for obvious purposes. Pakistan continues with its execrable and wanton campaign of targeting civilians and civilian infrastructure, especially in the states of Jammu and Kashmir and Punjab. There is also on its part a consistent attempt to sow discord between communities in India. As I said, there has been a particular focus in its targeting of civilian infrastructure and the population in Jammu and Kashmir and Punjab. Earlier this morning, Pakistan shelled the town of Rajouri, killing the additional District Development Commissioner, Shri Rajkumar Thappa, adding to the civilian casualties and the damage in that state. We have also observed overnight damage to property and injuries to civilians in Firozpur and Jalandhar, among other places. Finally, as I said, Pakistani officials also continue to make ludicrous claims about India firing missiles towards Sri Amritsar Sahib. As I said, these lame attempts to divide India are doomed to. గత 2 రోజులుగా పాకిస్తాన్ రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తోందని, ఆ చర్యలకు భారత్ కేవలం ప్రతిస్పందిస్తోందని అన్నారు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. పశ్చిమ భాగం వైపు పాకిస్తాన్ దాడులకు పాల్పడుతోందని, భారత సైనికులే లక్ష్యంగా డ్రోన్లు, లాంగ్ రేంజ్ ఆయుధాలతో దాడులు చేస్తోందని అన్నారు. ఎల్ఓసి వెంబడి కూడా కాల్పులకు తెగబడుతోందని, మిస్సైల్స్తో కూడా దాడులకు ప్రయత్నించిందని స్పష్టం చేశారు. అయితే పాక్ డ్రోన్లు, మిస్సైళ్లను ఆర్మీ విజయవంతంగా ధ్వంసం చేసిందని అన్నారు. భారత ఎయిర్ బేస్లపై దాడులతో పాటు ఉదంపూర్, పఠాన్కోట్, ఆదంపూర్ సహా మరికొన్ని చోట్ల కాల్పులకు తెగబడిందని వెల్లడించారు. ఈ ఘటనల్లో పలువురు సైనికులు గాయాల పాలైనట్టు తెలిపారు. Carrying out aggressive actions employing multiple threat vectors all along the western border, Pakistan employed UCAV, drones, long-range weapons, loitering munitions and fighter aircrafts to target civilian areas and military infrastructure. Pakistan military also resorted to air intrusions using drones and firing of heavy caliber weapons along the line of control. Along the international border and the line of controls, air intrusion and several harassment attacks were also attempted from Srinagar till Nalia at more than 26 locations. Indian Armed Forces successfully neutralized these threats and majority of the vectors. However, limited damage was sustained to equipment and personnel at Indian Air Force stations at Udhampur, Pathankot, Adampur and Bhuj. There were also several high-speed missile attacks noticed subsequently after 0140 hours in the night at several air bases in Punjab. In a deplorable cowardly act, targeting of civilian infrastructure also had taken place, where Pakistan attacked the Medicare center and school premises at the air bases of Srinagar, Avantipur and Udhampur, yet again displaying irresponsible targeting of our civilian infrastructure. In a swift and calibrated response, Indian Armed Forces carried out precision attacks only on identified military targets. These included technical infrastructure, command and control centers, radar sites and weapon storage areas. Pakistan military targets at Rafiqi, Murid, Chaklala, Rahim Yar Khan, Sukur and Chunya were engaged using air-launched precision weapons from our fighter aircraft. Radar site at Pasroor and Sialkot Aviation Base were also targeted using precision munitions. While carrying out these responses, India ensured minimum collateral damage.
along the line of control also, Pakistan has attempted multiple air intrusions using drones and conducted shelling using heavy caliber RT guns, targeting civilian infrastructure and killing some civilians. Heavy exchange of artillery mortars and small arms fire in Kupwara, Baramulla, Poonch, Rajouri and Akhnur sectors continued. Indian Army has responded effectively and proportionately, causing extensive damage to Pakistan Army. Pak military has been observed to be moving their troops into forward areas, indicating offensive intent to further escalate the situation. Indian armed forces remain in a high state of operational readiness. All hostile actions have been effectively countered and responded appropriately. ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సక్సెస్ మీట్ నిర్వహించాలా వద్దా అని అంటున్నామని నటుడు నాని తెలిపారు. అయితే పాకిస్తాన్ ఇండియాలో ఉన్న వారి మనశ్శాంతిని దూరం చేయాలనుకుంటుందని అన్నారు. వారి భయానికి దక్షిణ భారతదేశంలో ఒక సినిమా సక్సెస్ మీట్ క్యాన్సిల్ అయిందనే సంతృప్తి వారికి ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే ఇప్పుడు సక్సెస్ మీట్ నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు. 16వ తేదీన జరగాల్సిన థర్డ్ లైవ్ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ను కమల్ హాసన్ క్యాన్సిల్ చేశారు. దీంతో నాని నిర్వహించిన సక్సెస్ మీట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. అందరితో మాట్లాడుతూ పర్లేదా ఈరోజు సక్సెస్ ఈవెంట్ కొంచెం సిచ్యువేషన్ సెన్సిటివ్గా ఉంది కదా అని అడిగినప్పుడు నాకు ఇమీడియట్గా అనిపించింది ఏంటంటే ఇలాంటి అంటే వాళ్ళు సిచ్యువేషన్ సెన్సిటివ్ ఉండటం అంటే అవతల వాళ్ళు మనతో ఏదో మనకు ఒక ప్రాబ్లం క్రియేట్ చేయాలని ట్రై చేశారు. ఆ ట్రై చేసిన దానికి మన వాళ్ళు మన ఇండియన్ ఆర్మీ చాలా పద్ధతిగా ఫోకస్డ్గా డిగ్నిఫైడ్గా వాళ్ళకి తిరిగి ఇచ్చింది కదా. అదొక అంటే వాళ్ళు చేసిన ఒక దానివల్ల ఒక ఇండియాలో ఒక పార్ట్లో ఒక సినిమా సక్సెస్ ఈవెంట్ క్యాన్సిల్ అయిందన్న సాటిస్ఫాక్షన్ కూడా వాళ్ళకి ఇవ్వకూడదు మనం. అంటే అసలు ఏమీ టచ్ చేయలేకపోయారు అన్నది కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేయాల్సిన బాధ్యత కూడా మనందరికీ ఉంది టీమ్గా. లెట్స్ సెలబ్రేట్, లెట్స్ సే ఆర్ సెల్యూట్ టు ద ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ అండ్ యూనో అందరికీ ఆ ఫ్రంట్ లైన్స్లో ఉండి ఫైట్ చేస్తున్న వాళ్ళందరికీ మన ట్రిబ్యూట్, మనం రెస్పెక్ట్ పే చేసుకుందాం. అండ్ ఇట్స్ ఆల్సో బ్రహ్మాండమైన ఒక ఆపర్చునిటీ అని చెప్పి ఈరోజు ఈవెంట్ని యాజ్ ఇట్ ఈస్గా ప్లాన్ చేయడం జరిగింది, ముందు ప్లాన్ ప్రకారమే. సో టు ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉన్న అందరికీ కూడా నా తరఫు నుంచి, టీం తరఫు నుంచి ఇట్స్ అ బిగ్ సెల్యూట్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఉన్నారు కాబట్టి మేము బయట అసలు ఇక్కడికి వస్తున్న చోట ఏది అన్ని పనులు సాఫీగా జరిగిపోతున్నాయి. అసలు ఇక్కడ మనం అప్పుడప్పుడు వింటుంటాం ఆ దేశంలో యుద్ధం, ఈ దేశంలో యుద్ధం అని. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి అప్పుడప్పుడు వీడియోలు చూస్తుంటాం. మన దేశం అంతా యాజ్ ఇట్ ఈజ్గా ఫంక్షన్ అవుతుందంటే దానికి కారణం ఇండియన్ ఆర్మీ అండ్ వాళ్ళందరికీ మన సైడ్ నుంచి బిగ్ సెల్యూట్. ఈరోజే భూ సమస్యలను పరిరక్షించేందుకు ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోందని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ప్రజలు ఈ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని చిల్పిచేడు మండలం చందూరులో జరుగుతున్న రెవెన్యూ సదస్సుల నిర్వహణ తీరును కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల రైతులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న భూ సమస్యలపై కలెక్టర్ ఆరా తీశారు. ఎలక్షన్ బిజీలో ఉన్నా కానీ ఇట్లనే తీసుకున్నాను డీటెయిల్స్, బట్ బిజీ ఉన్నా కాబట్టి నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోయినాను. సో ఎందుకు వీళ్ళు జాయిన్ కాలేదు కొద్దిమంది అనేసి చూసేసరికి ఆల్మోస్ట్ 10 మంది వరకు కూడా చైల్డ్ మ్యారేజెస్ అయిపోయి ఉన్నాయి. సో వాళ్ళకి ఆల్రెడీ మ్యారేజ్ చేసేసినారు. ఇక చేసేసినాక మనం ఏం చేయలేము కాబట్టి నేను అప్పుడు ఏం చేయలేకపోయినాను. బట్ అది ప్రివెంట్ చేయాల్సిన అవసరం ఉంది. సో అంగన్వాడీ టీచర్స్కి మీరు మంచితనంతో చెప్పండి, ప్లస్ ఒక శాడిస్ట్ కలెక్టర్ ఉన్నాడు అందరు పని చేస్తా అంటున్నారు అనేసి కొద్దిగా భయపెట్టి కూడా చెప్పండి. ఈసారి నాకు ఎక్కడైనా చైల్డ్ మ్యారేజ్ జరిగింది అనేసి అంటే మనకి యాక్ట్గా క్లియర్గా ఉన్నది. లోకల్ బాడీ రిప్రజెంటేటివ్స్, లోకల్లో పనిచేసే వాళ్ళు, గవర్నమెంట్ ఫంక్షనరీస్ అందరినీ కూడా 2 ఏళ్ళు జైలు వేయొచ్చు అనేసి క్లియర్గా రాసి ఉంది. నేను అక్కడ ఉన్న అంగన్వాడీ టీచర్, అక్కడ ఉన్న ఆశా వర్కర్ వీళ్ళందరి మీద కూడా కేసులు బుక్ చేసి కంపల్సరీ లోపలికి వేస్తారు. క్లియర్ కూడా చెప్పండి, శాడిస్ట్ కలెక్టర్ కూడా వేస్తారు లోపల అని చెప్పండి. సో ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. ఒక్క పర్సన్ ఎవరికైనా లేడీస్కి ఎవరికైనా కానీ మ్యారేజ్ అయింది అనేసి అంటే మాత్రం నేను ఊరుకునే ప్రసక్తి లేదు. అందుకే అందరు కూడా క్లియర్ కట్గా చెప్తా ఉన్నాను. భయపెట్టే చెప్పండి, నా పేరు చెప్పండి రాక్షసుడు వచ్చింది అనేసి. సో ఏమన్నా తిప్పుకున్న పర్లేదు కానీ ఒక్క చైల్డ్ మ్యారేజ్ కూడా మన జిల్లాలో కావడానికి వీల్లేదు. సో ఈ ఇయర్ మొత్తం కూడా సిరీస్ ఆఫ్ స్టెప్స్ నేను తీసుకోబోతా ఉన్నాను. సో చైల్డ్ మ్యారేజ్ మీద కానివ్వండి, డౌరీ ప్రొహిబిషన్ మీద కానివ్వండి, మళ్ళా తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ మీద, ఉమెన్ ఎంపవర్మెంట్ మీద మంత్ ఒక్కొక్క టాపిక్ తీసుకొని కూడా అవి చేయబోతున్నా. తర్వాత నెక్స్ట్ మీటింగ్లో మీకు
సపరేట్ మీటింగ్ తీసుకొని చెప్తాను నేను. సో లాస్ట్ టైం మన దగ్గర 9,000 చేంజ్ మంది 10th క్లాస్ పాస్ అయితే 6,000 సమ్ చేంజ్ మంది, అంటే 6,000 కూడా ఇంక్లూడింగ్ ప్రైవేట్. సో 6,000 సమ్ చేంజ్ మంది మాత్రమే ఇంటర్మీడియట్ ఎన్రోల్మెంట్ అయినారు. సో 2,000 to 3,000 గ్యాప్ ఉంది. సరే ఒక 1,000 మంది హైదరాబాద్ చదువుకొని అంతమంది పోయినారు అనేసి అనుకుంటే కూడా 2,000 గ్యాప్ వస్తుంది. సో ఈసారి ఏ విధమైన గ్యాప్ రానికి లేదు. 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా, అంటే 10,000 మంది అందరు కూడా. సో ఇప్పుడు డిఓ గారు చెప్పిండ్రు మన గవర్నమెంట్ స్కూల్లో ఎన్రోల్మెంట్ తగ్గిపోతా ఉంది అనేసి. సరే డిఓ గారు చెప్పిండ్రు కాబట్టి మనం అది పాటించాల్సిందే. నేను ఎలక్షన్ బిజీలో వికారాబాద్ జిల్లా తాండూరు కోటిపల్లి ప్రాజెక్టు అభివృద్ధికి ప్రాధాన్యత లభించిందని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు మరమ్మతుల కోసం 89.30 కోట్లు మంజూరైనట్టుగా చెప్పారు. అతి త్వరలోనే కోటిపల్లి ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని అన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి నీరు వృధా అవడంతో రైతులు ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు. రైతులను దృష్టిలో ఉంచుకుని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించడం హర్షణీయమని అన్నారు. ఈ సందర్భంగా తాండూరు రైతాంగం తరపున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి గారు ఏదైతే మర్చినారెడ్డి గారు తీసుకుందో దాని తర్వాత కాలువలే కానివ్వండి, డీసిల్టింగ్ కానివ్వండి, ఒక పని చేసినటువంటి పాపన ఈ 30 సంవత్సరాల నుంచి నాయకుడు చేయలే. మళ్ళీ మన ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈరోజు 90 కోట్ల రూపాయలు ఈరోజు శాంక్షన్ తీసుకొని రావడం జరిగింది. జీవో కూడా ఈరోజు జీవో ఇష్యూ కావడం జరిగింది. అతి త్వరలోనే కెనాల్స్ అన్నింటినీ కూడా స్టార్ట్ చేయించి పెద్దేముల మండలంలో దాదాపు ఒక 14 గ్రామ పంచాయతీలు 9,400 ఎకరాలు ఆయకట్టులు, లాస్ట్ ఆయకట్టు వరకు పెద్దేముల మండల ప్రజలకు తాండూరు నియోజకవర్గ రైతాంగానికి 9,400 10,000 ఎకరాల వరకు పాలించే బాధ్యత ఖచ్చితంగా ఆ రోజు మాట ఇచ్చినాం. ఆ రోజు మాట ప్రకారమే తాండూరు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించారు, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. ఖచ్చితంగా కోటిపల్లిని గత మరి చెన్నారెడ్డి గారు చేసినప్పుడైతే ఏ విధంగా అయితే ఉన్నదో ఆ విధంగా చేస్తామని చెప్పినాం. ఆ మాట కట్టుబడి ఈరోజు దాదాపు ఒక 90 కోట్లు శాంక్షన్ తీసుకురావడం జరిగింది. అతి త్వరలోనే టెండర్లు పోతా ఉన్నాం. ఇదే కాకుండా జుట్టుపల్లి ప్రాజెక్టు అది కూడా దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి దానికి ఎక్కడ కూడా కొనుక్కోయి పెట్టినటువంటి పాపన లేదు. దాదాపు 4,500 ఎకరాలు పారేటువంటి జుట్టుపల్లి ప్రాజెక్టుని కెనాల్స్ అన్నీ కూడా కొలాప్స్ అయిపోయి ఈరోజు 1,000-1,500 ఎకరాలకు కూడా పాల్గొనే పరిస్థితి లేదు. అయినా ముఖ్యమంత్రి గారిని స్పీకర్ గారిని మన గౌరవ పక్కనే ఉన్న కనుక వారి సహకారంతో ఈరోజు దానికి కూడా 8 కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకోవడం జరిగింది. అది కూడా ఈరోజు గతం లేనందుకు అది కూడా జీవో రాలేదు. అది కూడా సోమవారం మధ్యాహ్నం వరకు అది కూడా జీవో వచ్చేస్తుంది పార్టీ కనుక. 2 కూడా తొందరగానే టెండర్లు పెట్టించేసి తాండూరు నియోజకవర్గ ప్రజల కళకు ఆ రోజైతే మనం ఎలక్షన్లో ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాట ప్రకారం అతి త్వరలోనే ఈ కెనాల్స్ కంప్లీట్ చేయించి తాండూరు ప్రజలకు నిర్ధారిస్తాం. అదే కాకుండా ఈరోజు రోడ్లే కానివ్వండి, తాండూరు పట్టణం చిలకవాగు కొన్ని సంవత్సరాల కల్లా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ప్రతిసారి మాటలు చెప్పారు, శిలాఫలకాలు వేసారు, టెంకాయలు కొట్టారు, పనులు మాత్రం ఎక్కడ కూడా ఆచరణలో జరగలేదు. ఈరోజు తాండూరు ప్రజల సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈరోజు చిలకవాగును కూడా పనులు ప్రారంభించుకున్నాం. గొల్ల చెరువును కూడా తాండూరులో ఉన్నటువంటి మురుకు నీరంతా కూడా గొల్ల చెరువులో పోతూ ఉండే. ఆ చెరువులో పోవద్దు, ఆ రోజు ఇల్లు తిరిగేటప్పుడు కూడా చెప్పిన ఈ విధంగా మాకు దుర్వాసన వస్తూ ఉన్నది. దీన్ని చెర్లకు పోకుండా బయటకు పంపించే ప్రయత్నం చేయాలని చెప్పి మేమందరం కూడా మేము కానీ డాక్టర్ కానీ అందరం కూడా తిరిగినప్పుడు సంపద సంవత్సరాలు తిరిగినప్పుడు ఆల్రెడీ కానీ తిరిగినప్పుడు వాళ్ళందరూ కూడా చెప్పిండ్రు ఈ నీళ్ళు బయటకు పంపించాలని చెప్పిండ్రు. వాళ్ళు ఆ రోజు మేమందరం కూడా మాట ఇచ్చినాం. సంపత్ కుమార్ కూడా గట్టిగా చెప్పిండు, ఖచ్చితంగా మేము చేపిస్తామని చెప్పిండు. వారు ఇచ్చినటువంటి మాట ప్రకారం మనమందరం కూడా ఇచ్చిన మాట ప్రకారం అది కూడా గొల్ల చెరువు కూడా వర్క్ స్టార్ట్ చేసినాం. అది కూడా కంప్లీట్ చేయబోతా ఉన్నాం త్వరలోనే. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే మర్చినారెడ్డి గారు తీసుకుందో దాని తర్వాత కాలువలే కానివ్వండి, డీసిల్టింగ్ కానివ్వండి, ఒక పని చేసినటువంటి పాపం. మరిన్ని వార్తలు విశేషాల కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV. నమస్తే.